వెల్కమ్ బ్యాక్. గత కొన్ని రోజులుగా తెలుగు సినీ పరిశ్రమలో నెలకొన్న కార్మికుల వేతనాల పెంపు అంశం కొలిక్కొచ్చింది. షరతుల మేరకు సినీ కార్మికుల వేతనాలను పెంచేందుకు సుముఖంగా ఉన్నట్లు నిర్మాతలు వెల్లడించారు. వేతనాల పెంపుపై తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. మొత్తం 3 విడతలుగా వేతనాలు పెంచాలని నిర్ణయించినట్లు తెలిపారు. వేతనాల పెంపుపై నిర్మాతలు తీసుకున్న నిర్ణయాన్ని ఫిలిం ఛాంబర్ కార్యదర్శి దామోదర్ ప్రసాద్ తెలియజేస్తూ, వారం రోజులుగా జరిగిన మంతనాలు కొలిక్కొచ్చాయని, రోజుకి 2,000 రూపాయల కన్నా తక్కువ తీసుకుంటున్న వారికి వేతనాలు పెంచాలని నిర్ణయించామని అన్నారు. మొదటి సంవత్సరం 15%, రెండో సంవత్సరం 5%, మూడో ఏడాదికి 5% పెంచుతామని అన్నారు. 1,000 రూపాయల కంటే తక్కువ వేతనం ఉన్న వాళ్ళకి నేరుగా 20% వెంటనే పెంచుతామని, రెండో సంవత్సరం ఎలాంటి పెంపు ఉండదని, మూడో ఏడాది మరో 5% పెంచుతామని అన్నట్టుగా తెలుస్తోంది. బడ్జెట్ పరంగా చిన్న సినిమాలకి పాత వేతనాలే కొనసాగుతాయని, మేము వారి ముందు 4 షరతులు పెట్టామని, అవి ఒప్పుకుంటే ఈ పెంపు వెంటనే అమలవుతుందని అన్నారు. చిన్న సినిమా అంటే ఎంత బడ్జెట్ అనే దానిపై పూర్తి వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని, అందరూ కలిసి చర్చించుకుంటేనే సమస్యలు పరిష్కారం అవుతాయి, అర్హత కలిగిన కార్మికులకి తగిన వేతనం ఇవ్వాలన్నదే మా అభిప్రాయమని, ప్రస్తుతం రోజుకి 4-5 వేల రూపాయలు తీసుకుంటున్న వారికి వేతనాలు పెంచమండం సరికాదని అన్నారు. కార్మికులకి కొన్ని సమస్యలు వచ్చి వాళ్ళు వేతనాలు అనడం జరుగుతుంది. అది కూడా మేము కన్సిడర్ చేయడానికి రెడీ ఉన్నాం. కానీ వాళ్ళు అడిగే పర్సంటేజ్ ఏదవుతుందో దానికి మాకు అంత అనుకూలంగా లేదండి. అలానే ఏంటంటే మాకు కొన్ని కండిషన్స్ కూడా ఉన్నాయి. ఆ కండిషన్స్ కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. సో ఆ కండిషన్స్ వాళ్ళు ఒప్పుకుంటే మేము కూడా వేజ్ ఇంక్రీజెస్ టు సమ్ ఎక్స్టెంట్, అంటే టు ఆల్ ద పీపుల్ హూ రియల్లీ డిజర్వ్ ఇట్. అంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ ద ఇండస్ట్రీ, ఇన్ ద వర్కర్స్ హూ ఆర్ గెటింగ్ మోర్ దెన్ 4,000, 5,000 రూపీస్ ఆల్సో. వాళ్ళకి ఇంక్రీజ్ అనేది కరెక్ట్ కాదు. బట్ పీపుల్ ఆర్ డ్రాయింగ్ లెస్ దెన్ 2,000 రూపీస్ ఆన్ డైలీ బేసిస్, వాళ్ళకి మేము ఇంక్రీజ్ చేయడానికి రెడీగా ఉన్నాము. టు ద ఎక్స్టెంట్ ఆఫ్ 15% ఫస్ట్ ఇయర్, 5% సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ 5% పెంచడానికి రెడీగా ఉన్నాము. ఎందుకంటే దే ఆల్సో డెఫినెట్లీ డిజర్వ్ దిస్ ఇంక్రీజ్, బికాస్ యాజ్ ఎవ్రీవన్ నోస్ ద కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇన్ హైదరాబాద్ హస్ గాన్ అప్. సో టు దట్ ఎక్స్టెంట్ వీఆర్ రెడీ టు డూ ఇట్ అండి, ప్రొవైడెడ్ దే అగ్రీ టు ద 4 కండిషన్స్. 2,000 లోపల కార్మికులు ఎవరైతే పర్ డే డ్రా చేస్తున్నారో వాళ్ళకి ఫస్ట్ ఇయర్ 15%, సెకండ్ ఇయర్ 5%, థర్డ్ ఇయర్ 5%. వాళ్ళ దాంట్లో ఎక్కువ అడిగారు. బట్ దిస్ ఇస్ వాట్ చేయగలమని చెప్పి తీర్మానం. అట్లాగే 1,000 రూపీస్ కంటే తక్కువ ఉన్న వాళ్ళకి స్ట్రైట్ అవే 20%, సెకండ్ ఇయర్ ఉండదు, థర్డ్ ఇయర్ 5%. ఓకేనా? ఇది బడ్జెట్ పరంగా స్మాల్ ఫిల్మ్స్ ఏవైతే ఉన్నాయో అది యాస్టిస్గా పాత వేజెస్ కంటిన్యూ చేయాలి అనేది. ఇది మేము 4 కండిషన్స్ అడిగాము. 4 కండిషన్స్ ఒప్పుకుంటేనే ఈ ఫర్దర్గా మూవ్. ఓకేనండి? దిస్ ద క్లారిటీ.